హాయ్ గైస్, వెల్కమ్ టు ఛాలెంజ్ డెవట్. అనవసరమైన స్ట్రాటజీస్ వల్ల, బ్యాటింగ్ ఆర్డర్ చేంజెస్ వల్ల అప్కమింగ్ T20 వరల్డ్ కప్లో ఇండియాకి గెలవడం చాలా కష్టం అవుతుంది. దానికి 3 కారణాలు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాటింగ్ ఆర్డర్ చేంజెస్ చేయడం, సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇంకా ఇన్ని మ్యాచెస్ అయిపోయాక కూడా టాప్ 3 ఇంకా ఫిక్స్ కాలేదు. మనం దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ వన్, బ్యాటింగ్ ఆర్డర్ చేంజెస్. మొన్న జరిగిన లాస్ట్ T20 మ్యాచ్లో అక్షర్ పటేల్ని నంబర్ 3 పంపించడం అది రాంగ్ డెసిషన్ అని నాకు అనిపించింది. ఎందుకనంటే ఆల్రెడీ నంబర్ 3లో తిలక్ వర్మ అనేది చాలా బ్యాటింగ్ మంచిగా ఆడాడు, మంచి స్ట్రైక్ రేట్ కూడా చేశాడు. అతను చాలా ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. అట్లాంటి అతన్ని పైనకి పంపించకుండా డౌన్ ద ఆర్డర్ పంపించడం అనేది గౌతమ్ గంభీర్ ఇంకా సూర్య చేసిన పెద్ద మిస్టేక్. దానివల్లనే మనం ఆ మ్యాచ్ అనేది ఓడిపోయినాం. సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు అంటున్నానంటే మనం ఇప్పుడు ఒక ప్లేయర్ అనేది పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అతనికి బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ ఇవ్వడం పోవడం అది నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు అర్థం అవుతలేదు. ఎందుకంటే సంజు శాంసన్ గత కొన్ని T20s నుంచి తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు ఎట్ ఓపెనింగ్లో. అట్లాంటి అప్పుడు మనం ఎందుకు తనకి ఛాన్స్ ఇస్తలేమో అనేది అంటే అది అర్థం అవుతలేదు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంకా టాప్ 3 ఫిక్స్ కాలేదు. అది ఆల్రెడీ అభిషేక్ శర్మ ఫిక్స్డ్, అతను అగ్రెసివ్ ఆడతాడు బ్యాట్స్మ్యాన్, ఓకే. సుమన్ గిల్ అనేది అది నాకు ఎందుకో మంచి ఆప్షన్ కాదేమో అనిపిస్తుంది. ఆయన సుమన్ గిల్ ప్లేస్లో మనం సంజు శాంసన్ని పెడితే టాప్ 2 అనేది అగ్రెసివ్ బ్యాట్స్మెన్ పెడితే నంబర్ 3 ఎప్పుడైనా కామ్ కూల్ కంపోజ్గా ఆడతాడు. దానికి తిలక్ వర్మ సెట్ అవుతాడు. ఒకవేళ మీకు సుమన్ గిల్ కంపల్సరీగా ప్లేయింగ్ లెవెల్లో ఉండాలనుకుంటే మీరు నంబర్ 3 సుమన్ గిల్ని యూజ్ చేసుకొని, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 5 ఈ సూర్యకుమార్ యాదవ్, నంబర్ 6 అక్షర్ పటేల్, నంబర్ 7 హార్దిక్ పాండ్యా. ఈ బ్యాటింగ్ ఆర్డర్ అనేది నాకు చాలా మంచిగా ఉంది అండ్ వెల్ బ్యాలెన్స్డ్ ఉంది. దానికోసం నేను అనుకుంటుంది ఈ థర్డ్ T20 దాంట్లో చేంజెస్ చేస్తారేమో అనిపిస్తుంది. నేను ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే శివం దూబేని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. అతను ఇంతకుముందుకు CSKకి ఆడినా కానీ T20 వరల్డ్ కప్లో ఆడినప్పుడు కూడా తన రోల్ ఏంటిదంటే నంబర్ 4 వచ్చి ఒక 6 బాల్స్కి ఒక 2-3 సిక్సెస్ అనేది హిట్ చేయడమే తన రోలు. అట్లాంటి ఆయనని నువ్వు ఏదో 7th పొజిషన్కో లేకపోతే 8th పొజిషన్కో పంపించడం అనేది ఇట్ ఈస్ అ రాంగ్ డెసిషన్. చూద్దాం, ఈ థర్డ్ T20లో అయినా మన టీమిండియాకి గెలవాలని కోరుకుంటున్నాను. కరెక్ట్ బ్యాటింగ్ ఆర్డర్తో మరిన్ని కొత్త స్ట్రాటజీస్ తోటి వస్తుందని లెట్స్ హోప్. సౌత్ ఆఫ్రికా నుంచి అయితే